ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా. పాపం కార్తీక్ బాబు అయితే అడిగి 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 అలసిపోయినాడు. ఏదన్నా మనం మంచి పని చేసినప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనల్ని అప్రిషియేట్ చేస్తారు కదా. అదేవిధంగా కార్తీక్ బాబు చేసిన పనికైతే మన దీప అయితే వచ్చి బావా అనేసి పిలవాలనేసి అయితే పూలతో రాసి మరీ చూపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హైలైట్ అనిపించింది. అలాగే కార్తీక్ బాబు ఎవరి దగ్గర అయితే అవమానపడిందో దీప వాళ్ళ దగ్గర నుంచే కేక్ తినిపించడం బాగా అనిపించింది. జోష్న నువ్వు ఇంక సర్దుకోవచ్చమ్మా, బ్యాగ్ సర్దుకోవచ్చు, ఎందుకు ఏమనేసి మనం మాట్లాడతాం. దానికన్నా ముందు ఎవరిని కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మీరు మంచి కామెంట్ నేను పిన్ చేస్తాను. మీ కామెంట్ ఫస్ట్ పేజ్లో అయితే ఉంటుంది, మంచిగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే అసలు కార్తీక్ బాబు అగ్రిమెంట్ రాశాడా, జోష్న అగ్రిమెంట్ రాసింది అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే జోష్న వచ్చి జీరో అయిపోయింది. జీరో కన్నా -1 అయిపోయింది. అంటే జీరో కన్నా తగ్గిపోయింది. విలన్ లాగా లేదు, ఒక కమెడియన్ లాగా ఉంది. పారిజాతం గారి ఐడియాలు తీసుకోకుండా జోష్న ఎప్పుడైతే తన ఐడియాలజీ మొదలుపెట్టిందో అప్పటి నుంచి జోష్న పతనం అయితే మొదలైంది. ఏదో అగ్రిమెంట్ రాసేసినాను పొడిచేద్దాము అనేసి ఇంటికి పిలిచి పెట్టుకుంది కార్తీక్ని. ఇంటికి పిలిచి పెట్టుకుంటే ఆ వీడియోలు తీసి మన దీపాకి అయితే వీడియోలు షేర్ చేసింది. ఆ దీపాకి అంటే ఏదన్నా సరే ఒక బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ బ్లాస్ట్ అయ్యే టైంకి మన కార్తీక్ అయితే నిజం చెప్పేశారు దీపాకి. నిజం చెప్పేయడం వల్ల దీపా కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్న ఎలాగైనా కాపాడుకోవాలనేసి జోష్న బారి నుంచి దీప అక్కడ జస్ట్ అలా ఉంటే కార్తీక్ బాబు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. అందుకనేసి బాగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్కి సార్థకత్వం ఇదైతే జరిగింది. రేపు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు జోష్న అయితే ఎక్కడికి వెళ్తాను కదా, అక్కడైతే పెద్ద ట్విస్ట్ అయితే తీసుకురాబోతుంది అనేసి 100% చెప్పచ్చు. ఎందుకంటే శనివారం ఎపిసోడ్ వెరీ కీలకంగా మారిపోతుంది. శనివారం ఎపిసోడ్ కీలకంగా మారుతూనే సోమవారం నుంచి ఎపిసోడ్లు కంటిన్యూ అవుతాయి. ఇప్పటికైతే ఏదో ఒకటి మేనేజ్ చేసి బర్త్డేలు అవి ఇవి అనేసి ఏదో కంటిన్యూ చేసుకొని బర్త్డేలు సెలబ్రేషన్స్ ఏదో కంటిన్యూ చేసుకొని వచ్చేసారు. రేపు ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెయిట్ చేయండి రేపు ఎపిసోడ్ కోసం. రేపు ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.